ఈజీగా టేస్టీగా గోరుచిక్కుడుకాయ చేసుకుందామా. ఆయిల్ పోసుకొని కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసేసుకోవాలి. టమాటా ఉడకడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కారపొడి వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ టమాటా ఉడికిందో ఒకసారి చూడాలి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మన గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ.